వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఒక సీనియర్ న్యాయవాది సాయంత్రం 7 గంటలకి కోర్టు అయిపోయిన తర్వాత జరిగినటువంటి సంభాషణ చెప్తాను చూడండి. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీకు అసలు అర్థం కాదా? ఎవరైనా ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చి ఆ రోజే క్లయింట్ డీటెయిల్స్ తీసుకుని, ఆ రోజే ఫైల్స్ అన్ని వెతుక్కుని, అప్పటికప్పుడు కేసు నెంబర్ తీసుకుని, అప్పుడే ఆప్షన్ పిటిషన్ ప్రింట్అవుట్ తీసుకుని, నువ్వు డీటెయిల్స్ అన్ని రాసి, మళ్ళీ ఇప్పుడు అక్కడ కావాల్సిన స్టాంపులు అంటించి నువ్వు కోర్టుకి వెళ్ళేటప్పటికి 11 అవుతుంది. కానీ మన హీరింగ్ 10:40కి అయిపోతుంది. నీ వల్ల ఈ రోజున మన క్లయింట్కి ఆబ్సెంట్ పడింది. దీనివల్ల ఎన్ని పరిణామాలు వస్తాయి తెలుసా నీకు? నేను ఎన్నిసార్లు చెప్తాను, ఆప్షన్ పిటిషన్స్ ఏదైనా ఉంటే ముందు రోజే రెడీ చేసుకోండి. అప్పటికప్పుడు మీరు కోర్టుకు వస్తున్నప్పుడు మీరు ఏదో చేస్తూ ఉంటే కుదరదు. ఖచ్చితంగా అది లేట్ అవుతుంది. 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా అసలు మీకు ఎందుకు అర్థం కాదు అనేటటువంటి మాటలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో, కోపంగా తిడుతున్నటువంటి సందర్భంలో మా ఫ్రెండ్ జూనియర్ అడ్వకేట్ వచ్చాడు. ఏంద్రా ఆఫీస్కి వచ్చామని అడిగితే, అన్న ఒక మంచి సూట్ టైప్ చేశాను, ఈ సూటు ఒకసారి మన సార్కి చూపించి నేను కరెక్షన్ ఏదైనా చేయించుకుందామని వచ్చానన్న అంట. అవునా సార్, అసలుకే మంచి ఫైర్ మీద ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళామంటే నేను దులిపేస్తాను. మరి ఏం చేయమంట? ఏముందిరా, శుభ్రంగా స్కాన్ చేయి, మన గ్రూప్లో పెట్టు, మన గ్రూప్లో ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారుగా, ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టు అన్నాడు. అవును, ఇదేదో బాగానే ఉంది, ప్రతిదానికి మనం మన సీనియర్ సార్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, గ్రూప్లో పడేస్తే ఫ్రెండ్ ఎవడో ఒకటి చెప్తాడు కదా అని చెప్పి మనోడు అనుకుని పాపం గ్రూప్లో స్కాన్ చేసి పెట్టాడు. గ్రూప్లో స్కాన్ చేసి పెట్టిన వెంటనే ఇంక స్టార్ట్ అయ్యాయి. ఒక 10-15 నిమిషాల తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఆ యొక్క సూట్ని చూశారు. అరే బ్రదర్, ఇది ఇక్కడ కాదు, ఇది ఇక్కడ, ఇది ఇలా కాదు, ఇలాగా. కొంతమంది కాల్స్ చేశారు, అసలు సూట్ ఇలా ఎందుకు టైప్ చేసావు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా, అయినా నువ్వెందుకు చేసుకున్నావు, మనోడు డ్రాఫ్టింగ్కి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అన్న, ఇది ఎందుకు అన్న, ఒక 2000 పడేస్తే మన టైపిస్ట్ చేసి ఇచ్చేస్తాడుగా. అయినా నీ డ్రాఫ్టింగును మన కేసులు మనం రెండు మనమే చేసుకోవడం కష్టమైపోతుంది. డ్రాఫ్టింగ్ ఎప్పుడు ఒకటికి ఇచ్చేయాలి, మనం కేసులు చూసుకోవాలి. ఇలా రకరకాల సలహాలు వస్తూ ఉన్నాయి. కొంతమంది కరెక్షన్స్ చేశారు, కొంతమంది సలహాలు ఇచ్చారు, కొంతమంది నువ్వు డ్రాఫ్టింగే చేయక, కొంతమంది అయితే నీకు ఇంగ్లీష్ రాదన్నారు, ఇంకొంతమంది అసలు నీకెందుకురా బై డ్రాఫ్టింగ్, నేను కాకముందు వచ్చా, నువ్వు అప్పుడే దిగిపోయావా ఇందులోకి అన్నారు. ఇదంతా చూసి ఆ కామెంట్స్ అన్నీ చదువుతూ, సరే మనకు ఎప్పుడు తెలిసిందే కదా, మనం కొంతమంది సలహాలు ఇస్తే అందులో మనకేం సలహా కావాలో అది మాత్రమే తీసుకుంటాం, మిగిలిన మనం పట్టించుకుంటాం. ఈ లోపల మన సీనియర్ అడ్వకేట్ ఇదంతా చూశారు. చూసి ఇలా రా అని పిలిచారు. ఏంటమ్మా అని అడిగితే, ఏం లేదు సార్, నేను సూట్ ఒకటి టైప్ చేశాను, ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఇది ఇలాగేది అన్నాడు. అంటే పర్లేదు సార్, ఆల్రెడీ నేను స్కాన్ చేసి గ్రూప్లో పెట్టేశాను, మా ఫ్రెండ్స్ చాలా కరెక్షన్స్ చెప్పారు, నేను అవి చేసుకుని వస్తాను సార్ మళ్ళీ అన్నాడు. అవునా సరే, సూట్ పక్కన పెట్టి ఆ కరెక్షన్స్ కామెంట్స్ చూపి నాకు ఒకసారి అని అడిగి, ఆయన మొత్తం అన్నీ చూశారు. అప్పుడు చూసి, ఆహా, అంటే నువ్వు ఇప్పుడే నిన్న కాక మొన్న వచ్చావు, అప్పుడే నువ్వు డ్రాఫ్టింగ్ దిగిపోవడం కరెక్టేనా? నిన్న కాక మొన్న నువ్వు జూనియర్ అడ్వకేట్కి అయ్యావు, నీకెందుకురా ఇవన్నీ, ఎవడికో 2000కి ఇచ్చేస్తే చేస్తాడు కదా, ఈ కామెంట్ నేను చేస్తావు? నీకు ఎన్నో కామెంట్లు చెప్తున్నారు కదా, నీ స్నేహితులే కదా, నీతో పాటు చదువుకున్న వాళ్ళు, లేదంటే నీతో పాటు పని చేస్తున్న వాళ్ళు, నీ సన్నిహితులు ఎవరో ఒకరు, గుడ్, అందరూ నీ మంచికే చెప్పారు. ఒక్క మాట చెప్తాను వీళ్ళు, ఒక బ్లాంక్ వైట్ పేపర్ని ఫోటో తీసి ఆ గ్రూప్లో పెట్టి, దయచేసి ఎవరైనా ఈ పిటిషన్ రాసి ఇవ్వండి అని అడుగు. అంటే ఎందుకు సీనియర్ సార్ ఇలా అన్నారు? సరే, సార్ ఎప్పుడు మనకి గురువు కదా, మంచి పనే చెప్తారు ఆయన. ఎప్పుడు మనోడు తీశాడు, గ్రూప్లో పెట్టాడు. 15 మినిట్స్ అయింది, 20 మినిట్స్ అయింది, హాఫ్ అన్ అవర్ అయింది. ఒకటే క్వశ్చన్, వైట్ పేపర్ పెట్టావేంది మావా, వైట్ పేపర్ పెట్టావేంది మావా నువ్వు అని అడిగితే, అరే నేను ఎలాగ చాలా మిస్టేక్స్ చేశాను, ఇప్పుడు ప్రతి లైన్ కరెక్ట్ చేయడం అంటే చాలా కష్టం, ఓ పని చేయండి, మీలో ఎవరైనా సరే నాకు ఈ సూట్ టైప్ చేసేవారు, లేదా మీలో ఎవరైనా సరే నాకు కనీసం ఇందులోని మెయిన్ కంటెంట్ను మాత్రమే నాకు ఇంగ్లీష్లో రాసేవ్వండి, కరెక్ట్ కీ పాయింట్స్, పోనీ ప్రేయర్ మంచిగా ఏదైనా బాగా రాయగలిగితే రాయండి అని చెప్పి ఆ యొక్క కామెంట్స్లో ఇచ్చాడు. సీనియర్ సార్ కూర్చోమన్నారు, కామెంట్స్ ఎలా వస్తాయో చూద్దామని. 10 గంటల వరకు కూర్చోబెట్టాడు. సాయంత్రం 7 అయింది, 7 నుంచి 10 అయింది. ఎవరు సూట్ను టైప్ చేయడం కానీ, ఆ యొక్క ప్రేయర్ మొత్తం పాత సూట్ని అంతా చదివి కొత్త ప్రేయర్లు ఇలా ఉండాలని కానీ, లేదంటే మెయిన్ కంటెంట్ని ఇంగ్లీష్లో డ్రాఫ్ట్ చేసి పెట్టడం కానీ ఎవరూ చేయలేదు. ఒకరిద్దరు ఫ్రెండ్స్ మాత్రం ఫోన్ చేసి, మామ నేను అన్నీ చేయడం అంటే కష్టం, కానీ నీకు మంచి పాయింట్లు చెప్పాను రాసుకో అన్నారు. మన వాడు రాసుకున్నాడు. కొంతమంది మంచి స్నేహితులు ఉంటారు కదా, సో వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటంటే, నేను చెప్తాను నువ్వు రాసుకో, తర్వాత నువ్వు టైప్ చేసుకోనని. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయిపోయిన తర్వాత సీనియర్ అడ్వకేట్ అన్నాడు, సరే టైం 10 అయింది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి
నిన్న నీకు చాలా మంది వాళ్ళందరూ ఇప్పుడు నీకు కరెక్షన్స్ చెప్పారు కదా, అవన్నీ కరెక్ట్ చేసుకుని రేపు మార్నింగ్ రా, నేను కూడా చెక్ చేసి చెప్తాను అని. సరే అని చెప్పి లేచి వెళ్ళిపోతూ మన జూనియర్ అడ్వకేట్ ఏమన్నాడంటే, సరే ఏమనుకోకుండా ఒక విషయం అడుగుతాను, అసలు తెల్ల కాగితాన్ని గ్రూప్లో ఎందుకు పెట్టమన్నారు? సీనియర్ అడ్వకేట్ నవ్వి, మనం ఒక పని చేస్తే అది ఇలా కాదు ఇలా, ఇది ఇప్పుడు కాదు ఇది అప్పుడు, ఇది తప్పు ఇది ఒప్పు, అసలు నువ్వు పనికి మాలోడివి, నీకేమీ రాదు, నీకెందుకు రాబా ఇవన్నీ చెప్పే లిస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒకవైపు ఉంటాం. కానీ నీకేమీ రాదా, నేను చేసిస్తాను ఉండు, నేను నేర్పిస్తాను ఉండు, ఇది ఇక్కడ మొత్తం మిస్టేక్ జరిగింది కదా, దీని అంతటిని నేను కరెక్ట్ చేసిస్తాను, నువ్వు నేర్చుకో అని చెప్పేవాడు ఒకడో ఇద్దరో ఉంటాడు. వాడు నిజమైన స్నేహితుడు. సో మనం ఎన్ని గ్రూపుల్లో ఉన్నాము, మన గ్రూపులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ మనకి ఏమేమి కామెంట్లు ఇస్తున్నారు, ఇది కాదు మనకు కావాల్సింది. నువ్వు ఒక గ్రూప్లో ఒక కంటెంట్ పెడుతున్నావు అంటే ఆ కంటెంట్లో అర్థం చేసుకుని దానికి ఇచ్చే ఒక సరైన కామెంట్ ఒక్కటి చాలు, వందలు పడిపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో కామెంట్స్ అనే కాదు, నీ చుట్టూరు ఉండే స్నేహితులు కూడా నీకు 100 మంది మనం అంతమందే చెప్తే 50 మంది వస్తారు. ఒక్క ఫోన్ కాల్ గ్రూప్లో మెసేజ్ పెడితే 30 మంది వస్తారు. ఏం చేసుకోవడానికి రాబోయే 30 మంది 50 మంది ఖాళీగా ఉన్నారు అందరూ, లేదా కాంట్రాక్టర్ బేస్ మీద తిరుగుతూ కూర్చుంటారు. ఒక మంచి స్నేహితులు 4 చాలు, నీ జీవితం చాలా బాగుంది. సీనియర్ అడ్వకేటు ఎందుకు తిడుతున్నాడు అంటే, ఇటువంటి మంచి స్నేహితులతో ఉండండి. రాత్రి అంతా నీకు ఆబ్సెంట్ పిటిషన్ గుర్తుకు రాలేదా? పొద్దుటే 10 గంటలకు వచ్చి నువ్వు ఆఫీస్కి వస్తే మళ్ళీ నువ్వు కోర్టుకి ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు ఆబ్సెంట్ పిటిషన్ వేస్తావు? టైం సరిపోతుందా నీకు? 30 ఏళ్ల అనుభవంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. పొద్దున్నే ఆఫీస్కి రావాలి, మళ్ళీ వెంటనే కోర్టుకు రావాలి, మధ్యాహ్నం మళ్ళీ ఆఫీస్కి రావాలి, ఏవైనా ఉంటే సైటేషన్స్, జడ్జిమెంట్లు, రేపు చెప్పబోయే కేసులు చదువుకోవాలి, సాయంత్రం సీనియర్ సార్ వచ్చే టైంకి కనీసం 3 నుంచి 5 డౌట్లతో రెడీగా ఉండాలి. ఆ సీనియర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఓహో రాబోయే కేసులు చదివావా, నీకు ఇందులో ఈ డౌట్ వచ్చిందా, రాసుకున్నావా, నేను నీకు ఆన్సర్ చెప్తానంటే. నిజంగా చెప్పలేదనుకో అటువంటి వాళ్ళ దగ్గర పని చేయొద్దు. సో సీనియర్లు ఎందుకు తిడతారు అంటే, నువ్వు చెయ్యాల్సిన టైంకి చెయ్యాల్సిన పని చేయకపోతే తిడుతున్నారు తప్ప నువ్వు పని చేసినందుకు తిట్టరు. కరెక్ట్ టైంకి ఆ పని చెయ్యాలి. కోర్టు కదా, టైమ్ ఈజ్ మనీ. ఒక్కసారి ఆబ్సెంట్ పడితే నీ క్లయింట్ ఊరుకుంటాడా? జూనియర్ అడ్వకేట్ మీద నేను చెప్పాను, నా జూనియర్ అడ్వకేట్ వెళ్ళలేదు, నేను ఏం చేయనమ్మా అంటాడా? అటు మిమ్మల్ని సేవ్ చేసుకోవాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకోవాలి. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న ప్రాబ్లం కదా, ఆబ్సెంట్ పిటిషన్ లేట్ అయితే ఏమైందని మనం అనుకుంటాం, దాని వెనకాల ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సరైన టైంకి పని చేస్తేనే న్యాయవాదిగా నిలబడగలము. మనకి నచ్చిన టైంకో, మనకి కుదిరిన టైంకో, మన ఫ్రెండ్స్తో బాతకాని పెట్టుకున్న తర్వాత వచ్చినప్పుడు మన క్లయింటేలే, ఏం కాదు, ఆపోజిట్ అడ్వకేట్ మనోడేలే, ఏం కాదు, అవసరం లేదు ఇవన్నీ. క్లయింట్ మన గాడ్, క్లయింట్ చెప్పాడు, అడిగాడు, మనం చేస్తాం. సీనియర్ అడ్వకేట్ మన గురువు, ఆయన ఒక టైం చెప్తాడు, ఆ కేసు చెప్తాడు, ఆ టైంకి ఆ కేసుకు వెళ్ళాలి, అప్పుడే సెట్ అవుతుంది. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఏ రాక్ స్టార్. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, ఈ విధంగా ఎన్నో సమస్యలు మనకు జూనియర్ అడ్వకేట్స్ యొక్క ప్రాక్టీస్లో వస్తూ ఉంటాయి. దీన్ని మనం అందరూ అర్థం చేసుకుని ముందుకు నడవాలే తప్ప, నాకు ఈ ప్రాక్టీస్ వేస్ట్, నేను చేయలేకపోతున్నాను, మా సీనియర్ అయితే అసలు ఇంకా నేను చెప్పలేను, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, ఇటువంటి నో, డోంట్ క్యారీ దీస్ అన్నెసెసరీ ఎమోషనల్ థింగ్స్. నల్ల కోటు వేసావు కదా, తెల్ల చొక్కా తడిచే లోపల నీ కేసు కంప్లీట్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్ ఆఫ్.